హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రూపాయి ఖర్చు లేకుండా పూల కుండీల్ని ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇది డస్ట్బిన్ అండి, ఖాళీగా ఉందన్నమాట. అంటే మాది విలేజ్ అని చెప్తాను కదండి. విలేజ్లో జస్ట్ కవర్లో వేస్తే చెత్త ఆయన వచ్చి చెత్త తీసుకెళ్ళిపోతాడు. ఈ డస్ట్బిన్ లాంటివి ఏమీ వాడమండి. అది ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి దాంట్లో కూడా చెట్టు వేసేద్దామని ప్లాన్ చేశాను. ఇసుక మట్టి రెండు కలిపానండి. ఇంతకుముందు నాకు తెలియక ఓన్లీ మట్టి తీసుకొచ్చి చెట్లు వేసేదాన్నండి. ఆ మట్టి అంతా కూడా గారకపోయేదన్నమాట, అంటే గట్టిగా అయిపోయేది. అలా వచ్చేసి నాకు చెట్లు అస్సలు వచ్చేది లేదండి సరిగా. నాకు ఆ విషయం తర్వాత కొన్ని వీడియోస్ చూడంగా, మన ఫ్రెండ్స్వి కానివ్వండి, యూట్యూబ్ ఫ్రెండ్స్వి వీడియోస్ చూడంగా నాకు తెలిసిందనమాట. ఓకే, అలా చెట్లు వేయకూడదు, ఇసుక కూడా కలిపి కొంచెం పొడి పొడిగా ఉండాలి మట్టి అని చెప్పేసి. ఇసుక కలిపితేనే కొంచెం పొడి పొడిగా వస్తుందండి. రూపాయి ఖర్చు లేకుండా పూల కుండీలను ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను. ఇది చూడండి, ఇవి గోతాం సంచులండి. రైస్ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం రైస్ లాంటివి సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటాం కదా, వాటికి వచ్చేటి అనమాట. చూడండి, మనం ఏ సైజులన్నా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ చాలా ముద్దుగా క్యూట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చిన్న చిన్న చెట్లు లాంటివి ఇళ్లల్లో పెట్టుకోవడానికి, టీపాయ్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. మనకు మిషన్ ఉండాలే కానీ ఏ రకంగా అంటే షేప్స్ ఎట్లా కావాలన్నా సరే మనం ప్లాన్ చేసుకోవచ్చు. చాలా క్యూట్గా చాలా బాగుంటాయి. నేను నా వీడియోస్లో ఫుల్ వీడియోలో రూపాయి ఖర్చు లేకుండా మాస్పిన్ బట్టలు అంటే వాష్రూమ్లోకి ఒక సంచి లాంటిది కుట్టాను కదండి. అప్పుడు నాకు ఐడియాకి వచ్చిందనమాట, గోతాం సంచులతో అంటే రైస్ బ్యాగ్స్తో మనం ఏ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. నాకు తీరిక లేదనమాట కుట్టడానికి. నా ప్లాన్ చేసి ఒకరోజు స్టిచ్చింగ్ చేశాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది నా ఓన్ ఐడియా. మనం కుండీలకి వేలకు వేలు పెడతామండి, చెట్లు కానీ చెట్లు కొనడానికి కానివ్వండి, పూల కుండీలకి వేలకు వేలు పెడతాము. రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేసుకోవచ్చు అది నాకు ఆలోచన వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు అందరికీ ఎలా నచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఇంకా వీటితో అంటే రైస్ బ్యాగులతో చాలా వెరైటీస్ చేయొచ్చండి. చెట్లు, దానిమ్మ చెట్లు అన్నీ కూడా పెట్టుకోవచ్చండి. ఇంకొంచెం పెద్ద సైజులో స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా రోజుల క్రితం నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి ఇదిగోండి ఈ చెట్టును తెచ్చాను. ఈ చెట్టు వచ్చేసి ఏర్లు లాంటివి ఏమీ లేవు, కొమ్మని కట్ చేసి ఇచ్చింది ఆ అమ్మాయి. కొమ్మని కట్ చేసి ఇస్తే నేను ఆ కొమ్మలోనే 2 ఇంచెస్ కట్ చేసి ఈ విధంగా పెట్టానండి. అది బతుకుతుందో లేదో అని డౌట్తోనే పెట్టాను, ఎందుకంటే ఏర్లు లేవు కదా అని చెప్పేసి. కానీ ఎక్సలెంట్గా అన్నిటికీ చూడండి పక్కన ఇట్లాగ వచ్చినాయన్నమాట, అంటే ఏర్లు అన్నమాట. కొమ్మ వచ్చింది. నేను ఆ ఒక కొమ్మని తీసి దీనిలో పెట్టాలనేసి డిసైడ్ చేసుకున్నానండి. నాకైతే చాలా క్యూట్గా చాలా బాగా అనిపించాయి. ఇది చూడండి, అంటే నాకు తెలియదు ఇట్లా ఏర్లు లేకపోయినా బతుకుతాయని. కొంచెం గట్టిగా ఉందన్నమాట. బకెట్లు చూడండి ఇరిగిపోతూ ఉన్నాయన్నమాట ఎండకి. చాలా బాగా వచ్చిందండి. ఇది చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇదిగోండి, కరెక్ట్గా 2 ఇంచెస్ అండి. ఏర్లు చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను వస్తాయని అస్సలు గెస్ చేయలేదు. బతుకుతుందో లేదో అనేసి అనుకుంటున్నాను. నాకు ఈ చెట్టు పేరు తెలియదండి. నాకైతే చెట్టు బాగా నచ్చింది. 2 ఇంచెస్ దాకా ఒక 3 కొమ్మలుగా కట్ చేసి 3 పార్ట్లుగా పెట్టాను. 3 బతికాయి, మెయిన్ కొమ్మ బతికింది. షోగా ఇంటి ముందు చాలా బాగుంటుంది. ఇది పెద్ద అయిన తర్వాత ఆ రైస్ బ్యాగ్స్లో ఎంత అందంగా ఉండేది నేను ఇంకా మీకు చూపిస్తానండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో రైస్ బ్యాగ్లో పెడితే. నాకైతే చాలా బాగా నచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా పూల కుండీల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటారు కదండి. అందుకే మనం ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా దేని ఖర్చు పెడుతున్నాము, ఏది ఇంపార్టెంటు అని 1కి 2 సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టాలన్నది నా ఉద్దేశము. ఇంకా మీదట మీరందరూ కూడా ఈ విధంగా రైస్ బ్యాగులతో ఈ విధంగా కుండీలు తయారు చేసుకొని నాకు చూపించండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.